గుంటూరులో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటో అందించేందుకు మా రిపోర్టర్ సాయి శంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, మీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ ఏ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎంఎన్ఆర్ గుంటూరుకు సంబంధించి, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే టీడీపీ అనేక చోట్ల కూడా ఎడ్జిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే క్లియర్గా మెజారిటీకి టీడీపీ అయితే దగ్గరకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే 11 నుంచి 15 నియోజకవర్గాల్లో టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు గతంలో వైసీపీ గెలుచుకున్నటువంటి 15 నియోజకవర్గాలు టీడీపీ 2 నియోజకవర్గాలు గెలుచుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఈ అంచనాలు గతంలో వచ్చినటువంటి రిజల్ట్ని పూర్తిగా మారేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏవైతే వైసీపీ గెలిచినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రస్తుతం అయితే టీడీపీ స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్ చూస్తే 4 నుంచి 5 నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎక్కడ అంచనాలు వేసినా కూడా, గుంటూరుకు సంబంధించి ఏ సర్వేలు వేసినా కూడా, ఒక నర్సరాపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మాత్రమే వైసీపీకి గెలుపు అవకాశాలను క్లియర్గా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగిలిన చోట మాత్రం టీడీపీకే ఎడ్జ్ ఉన్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి మార్పులు కానీ, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేక సార్లు అక్కడి నుంచి పోటీ చేయడం కానీ, మార్పులు చేయకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కొంత వ్యతిరేకత అయితే ఎమ్మెల్యేల మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే ముందుగా గ్రహించినటువంటి అధిష్టానం కొన్ని చోట్ల అయితే మార్పులు చేయడం జరిగింది. కాకపోతే ఆ మార్పుల్లో కూడా కొంత పార్టీలో వ్యతిరేకతలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి రిజల్ట్లో టీడీపీ అయితే ముంజంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టఫ్ ఫైట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు 4 నుంచి 5 నియోజకవర్గాలు అయితే క్లియర్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే రోజు రోజుకి మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కొంత మరింత మైలేజ్తో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే టీడీపీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ.